రివ్యూ ఆఫ్ పరాక్రమం. ఎవరైనా సరే ఒక్కసారి ఒక పని మాత్రమే చేయగలుగుతాం. ఒకేసారి 2, 3 పనులు చేయాలంటే కష్టంగా భావిస్తాం. అలాంటిది ఒక వ్యక్తి 8 డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వర్క్‌ని ఒక్కడే మాత్రమే పూర్తి చేస్తే అది అద్భుతం. అలాంటిది మనలో ఒక్కడు ఒక సామాన్యుడు తన కలను నెరవేర్చుకోవడానికి ఒక మార్గంగా ఒక మూవీ ద్వారా ఈ 8 డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన పనులను ఒక్కడే పూర్తి చేస్తే అది మహాద్భుతం. ఇలాంటి మహాద్భుతం చేసి చూపించారు మనలో ఒక్కడు సామాన్యుడు 'బీఎస్‌కే' గారు. 'బండి సరోజ్ కుమార్' గారు. ఈయన కొత్తగా తీసిన మూవీయే 'పరాక్రమం'. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఎడిటింగ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా మొత్తం 8 డిపార్ట్‌మెంట్లు కవర్ చేశారు 'బీఎస్‌కే' గారు. నిజంగా ఇలా చేయాలంటే గట్స్ ఉండి తీరాలి. ఈయన ఈ విధానంలో సక్సెస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది తర్వాత విషయం. కానీ తనలో ఉన్న కళను బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం ఎవరు తనకు సహాయ సహకారాలు ఇవ్వకపోయినా, తన కళ పైన ఉన్న తపన, పట్టుదల, కృషితో ఎవ్వరు లేకపోయినా అన్నీ నేనే చేసుకోగలను అనే ఆలోచన ఆయనకి రావటమే చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. ఆయన ఆత్మధైర్యానికి, ఆత్మగౌరవానికి, పట్టుదలకు, కృషికి నిజంగా మనం అభినందించి తీరాలి. బీఎస్‌కే గారు సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని, సమాజానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు వాడుతున్న దుర్భాష పదజాలాన్ని వాడుతూ 'నిర్బంధం మాంగళ్యం నిర్బంధం 2' అనే మూవీస్ తీశారు. ఇవి యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్యాడ్ లాంగ్వేజ్‌ని మూవీలో ఉండటం వల్ల సింగిల్‌గా హెడ్‌ఫోన్స్ యూజ్ చేసి మాత్రమే చూడండి. ఈ 'పరాక్రమం' మూవీ ఆగస్ట్ 22 చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని లిమిటెడ్ థియేటర్స్‌లో మాత్రమే రిలీజ్ అయింది. చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో సెప్టెంబర్ 14 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. నేను అనుకున్న బీఎస్కే మూవీ టేకింగ్, డైలాగ్స్ ముఖ్యంగా డ్రామా, ఎమోషనల్ సీన్స్ బాగా పడ్డాయి. మూవీ స్టోరీ విషయానికి చెప్పాలంటే లంపకలో అనే ఊరిలో ఉండే ఒక కళాకారుడు తన నాటన ప్రదర్శన ద్వారా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దౌర్జన్య పరిస్థితులను, అక్రమాలను 'పరాక్రమం' అనే నాటకం ద్వారా ప్రజలకు తెలియజేయాలి అనుకుంటాడు. హీరో తండ్రైన సత్యబాబు. దానికి ఎందుకు ఆ ఊరు మునిసబ్ అడ్డుపడతాడు. హీరో లావరాజ్‌కి తన తండ్రి చెప్పిన మాటలేంటి? తన తండ్రికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడా? లేదా అన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ స్టోరీ నార్మల్‌గా ఉన్న దాన్ని లోటును పోగొట్టే క్రమంలో క్యారెక్టర్స్ మాయం చేశారు బీఎస్‌కే గారు. సత్యబాబు క్యారెక్టర్‌లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ ఉండే టైం కొద్దిసేపు అయినప్పటికీ చార్లీ చాప్లిన్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్‌కి అందరం ఫిదా అవుతాం. హీరో లావరాజు క్యారెక్టర్‌లో బీఎస్‌కే గారు తన నేచురల్ టేకింగ్‌తో చూపించారు. తండ్రికి ఇచ్చిన మాట కోసం తప్పించిపోయే తను అనుకున్నది సాధించాలనే వ్యక్తిత్వం కలిగిన యువకుడిగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగిలిన యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళైనా బాగానే చేశారు. నాటకం ద్వారా ప్రజలను చైతన్యపరచాలన్న ఉద్దేశం బాగుంది. కొన్ని సీన్స్‌లో డ్రామా బాగా పండింది. మూవీలో హీరో ఆడవాళ్ళను గౌరవిస్తాడు. ఆది పరాశక్తితో పోలుస్తాడు. లావరాజ్ క్యారెక్టర్ నిజంగానే హీరో. ఈ క్యారెక్టర్ తల్లిని, తండ్రిని ప్రేమిస్తుంది. తన రక్త సంబంధాన్ని ప్రేమిస్తుంది. తన ప్రేమను కూడా గెలుస్తుంది. సాధించాలనుకున్న లక్ష్యాన్ని కూడా సాధిస్తుంది. మూవీలో కొన్ని డైలాగ్స్ కళాకారుడికి, క్రీడాకారుడికి ఎప్పుడూ హద్దులు అంటూ ఉండవు. ఆడది అణుబాంబు లాంటిది. భద్రంగా దాచుకుంటే బాధ్యత అవుతుంది. తేడా వస్తే మృత్యు అవుతుంది. ఆదిశక్తి బలం ఆదిశక్తికి తెలుస్తుంది. ఇలాంటి డైలాగ్స్ బాగున్నాయి. మూవీలో సాంగ్స్ బాగున్నాయి. సినిమా ఫోటోగ్రఫీ మూవీ స్థాయికి తగ్గట్లుగా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే బీజీఎం బాగుంది. ఓన్లీ బీఎస్‌కే వన్ మ్యాన్ షో ఈ మూవీ. ఇవన్నీ మూవీలో ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ యొక్క కాన్సెప్ట్ బాగున్నా అది తెర మీద చూపించే విధానంలో స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. మూవీ ట్రావెల్ అయ్యే విధానంలో ప్రస్తుతం జరుగుతున్న స్టోరీని, గతంలో జరుగుతున్న స్టోరీని 2 ప్యారలల్‌గా చూపించడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్‌లో బీజీఎం సూపర్‌గా ఉండి క్యారెక్టర్స్‌ని బలంగా చూపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం బీజీఎం స్లోగా ఉండి మూవీ కూడా స్లోగా రన్ అవుతుంది. మూవీలో రంగస్థలం, నాటక ప్రదర్శనలు చేస్తూ కొన్ని డైలాగ్స్‌తో సీన్స్ ఉంటాయి. ఇవి కొంతమందికి నచ్చకపోవచ్చు. వాటి వల్ల మూవీ స్టోరీ నుండి బయటికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ 'పరాక్రమం' మూవీ ఓన్లీ బీఎస్‌కే వన్ మ్యాన్ షో. బీఎస్‌కే యూనివర్స్ వరల్డ్‌లోకి వెళ్తే మనం ఇన్వాల్వ్ అయ్యి చూస్తే బాగానే అనిపిస్తుంది. థియేటర్స్‌లో ఎలా అనిపించిందో నాకు తెలీదు గానీ ఓటీటీలో చూస్తే నాకు బాగుంది.
నచ్చింది. మనలో ఒకడు సామాన్యుడు ఇంత కష్టపడి ఎంతో హార్డ్ వర్క్‌తో ఇన్ని పనులు తానే ఒక్కడే చేసుకునేందుకు మన 'బీఎస్‌కే' గారిని మనం సపోర్ట్ చేయాలి. ఈ మూవీని 'పరాక్రమం' మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో చూసి సపోర్ట్ చేయండి. ఈ 'పరాక్రమం' మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25/5. రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.